నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీలాస్ కహానీ వ్లాగ్స్. నేను లీలా అండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను ఇంకా వీడియోస్ పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా నా వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది, ఖచ్చితంగా మోటివేటెడ్గా ఉంటుంది. ఇలా డైటింగ్ చేసే వాళ్ళకి, కుకింగ్స్ చేసుకునే వాళ్ళకి, హెల్తీగా తినే వాళ్ళకి. ఈరోజు డే 4 అండి, నా వెయిట్ లాస్ జర్నీలో డే 4. నేను లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఏం ప్రిపేర్ చేసుకుంటాను, నేను ఎలా హెల్తీగా ఉంటానని చెప్పి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే స్వీట్ పొటాటో ఉడకపెట్టుకోవడానికి పెట్టేశానండి. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ అనమాట, అది కూడా పెట్టేసుకున్నాను ముందు రోజు నైటే. మిల్లెట్స్ కూడా అండి, మిల్లెట్స్ కూడా ముందు రోజు నైటే పెట్టేసుకున్నానంటే సోక్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, మార్నింగ్ మనం జ్యూస్ తాగితే, ఎందుకంటే 12 hours వరకు మనం ఫాస్ట్లో ఉంటాం కాబట్టి దాన్ని బ్రేక్ చేసినప్పుడు ఏదైనా హెల్దీగా తీసుకుంటే ఖచ్చితంగా మన బాడీ అది అబ్జర్వ్ చేసుకుంటుందండి. అండ్ రోజంతా కూడా అది కంటిన్యూ అవుతుంది. ఆ హెల్తీనెస్ అనేది మనకి ఎక్కువ ఆకలి వేయదు అండ్ హెల్తీగా తింటాం కాబట్టి చాలా మంచిది హెల్తీగా స్టార్ట్ చేస్తే డేని కూడా. స్పినాచ్ కూడా యాడ్ చేశానండి ఈరోజు, క్యారెట్ కీరాతో పాటు. అండ్ ఇందులో కొరియాండర్ కూడా యాడ్ చేశాను, కొత్తిమీర అండ్ జింజర్ అండి. జింజర్ ఖచ్చితంగా నేను యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకు అంటే అది డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామందికి తెలుసు కూడా. కొంతమంది జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకొని వేసుకుంటారు, అది కొంచెం స్పైస్ ఇస్తుంది అనమాట, అన్ని మిగిలిన స్పైస్తో కలిపి కర్రీలో వేసుకుంటే. ఇలా విడిగా చేసుకొని తాగితే చాలా మంచిది. అండ్ లెమన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా వెల్లుల్లి ఉంటుంది కదా, గార్లిక్, అది కూడా మనం రోజుకి 1 కానీ 2 కానీ తీసుకుంటే చాలా మంచిది. అలా తినలేను అన్న వాళ్ళు కర్రీలో అయినా వేసుకోవచ్చు. నేను ఖచ్చితంగా ఏదో ఒకలాగా తీసుకుంటున్నాను, కర్రీస్లో ఉంటుంది కాబట్టి నేను అలా అడ్జస్ట్ అయిపోతున్నాను. జింజర్ మాత్రం నేను స్పెసిఫిక్గా తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా చూడంగానే కొంతమందికి నచ్చదు ఈ జ్యూస్, కానీ తాగిన తర్వాత చాలా బాగుంటుంది. ఇంకా హనీ యాడ్ చేసుకొని తాగితే ఇంకా బాగుంటుంది అనమాట. తాగలేని వాళ్ళు కూడా తాగేస్తారు. మా ఫ్రెండ్స్కి కూడా నేను చేస్తున్నాను, వాళ్ళు ఫస్ట్ నచ్చలేదు, నేను తాగుతుంటే చూసి ఎలా తాగుతున్నావు అని అడిగారు. తర్వాత వాళ్ళు ఒకసారి తాగిన తర్వాత నాకు కూడా ప్రిపేర్ చేయ రోజు అంటే నేను వాళ్ళకి కూడా ప్రిపేర్ చేస్తున్నానండి, అందుకే ఇంత ఎక్కువ క్వాంటిటీలో చేస్తూ ఉంటాను నేను రోజు కూడా. నెక్స్ట్ వాకింగ్కి వెళ్ళాను, ఇది పక్కన పెట్టేసుకొని ఆ జ్యూస్ నేను వాకింగ్కి వెళ్ళి వచ్చేసాను అనమాట. వాకింగ్ చేస్తూనే ఉంటున్నాను, షటిల్ కూడా ఆడాను ఈరోజు. అయితే షటిల్ ఆడి మెడిటేషన్ చేసి ఒక వాకింగ్ 15 minutes చేసి వచ్చాను. మెడిటేషన్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇదివరకు లాక్డౌన్లో ఉన్నప్పుడు నేను యోగా కూడా చేసేదాన్ని, కానీ ఇంకా జాబ్ వచ్చిన తర్వాత ఇంకా మొత్తం జాబ్ మీదకి వెళ్ళిపోయింది ఫోకస్ అంతా, కెరీర్ ఎలా డెవలప్ చేసుకోవాలి అని. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానండి, స్వీట్ పొటాటోని బెల్లం వేసుకొని కుక్ చేసుకుంటారు అండ్ నెయ్యి కూడా వేసుకొని, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా ట్రై చేయండి. ఫస్ట్ స్వీట్ పొటాటో కొంచెం ఉడకపెట్టేసి అవి వాటర్లో నుంచి తీసి జాగ్రీ పౌడర్ కానీ లేకపోతే బెల్లం కానీ ఏదన్నా వేసేసి, నెయ్యి కూడా వేసేసి కొంచెం టాస్ చేయండి, కొంచెం క్యారమలైజ్ అవుతుందన్నమాట. అలా అయ్యే వరకు టాస్ చేసి కొంచెం పక్కన పెట్టేసుకొని తినేయచ్చు, చాలా బాగుంటుంది. కొంతమంది తొక్కతో కూడా తింటారు, నేను తొక్కతోనే తినేస్తాను. కొంతమంది తినరు, కొంతమందికి నచ్చదు, నాకైతే ఎలా ఉన్నా తినేస్తానమాట. అవి కూడా మా ఫ్రెండ్స్ అందరికి కలిపి చేశాను నేను ఒక 2-3 తీసుకున్నాను. అది డిన్నర్ కింద ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ప్రోటీన్ కూడా ఉంది కదా, అది కూడా. అండ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది, మిల్లెట్స్. ఇంకా అవిసె గింజలు తీసుకోవడం స్టార్ట్ చేశాను, నట్స్ తీసుకోవాలి అని. నేను ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోవట్లేదు నా డైట్లో, నేను ఇంక్లూడ్ చేసుకోలేదు. నాకు ఆల్రెడీ పీనట్స్ తీసుకుంటున్నాను, ఈ ప్రోటీన్ తీసుకుంటున్నాను కదా, మళ్ళీ అది ఎందుకు అని చెప్పి తీసుకోవట్లేదు. కానీ ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా తీసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ అవిసె గింజలతో స్టార్ట్ చేశాను. అవిసె గింజలు ఎన్ని యూజెస్ ఉంటాయో మనందరికీ తెలుసు, హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా మంచిది. నేను ఇదివరకు దాన్ని కొంచెం సిరంలోగా కూడా చేసుకొని హెయిర్కి అప్లై చేసుకునేదాన్ని. ఇది నా లంచ్ డిన్నర్ బాక్స్ అండి. ఈరోజు అప్పడాలు కూడా చేసుకున్నాను. ఈరోజు పప్పు చేసుకున్నాను, పెసరపప్పు, టొమాటో పెసరపప్పు, లెమన్ యాడ్ చేసి చేసుకున్నాను, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ మిల్లెట్స్, అప్పడాలు కూడా తీసుకున్నాను. ఇది నాకు ఒక్కదానికే కాదు, మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు ఆఫీస్లో, అందరం కలిసి తింటాము. నేను 1-2 తీసుకున్నాను అనమాట. అది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, నేను ఏం తిన్నాను ఈరోజు అంతా అని చెప్పి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఈరోజు ప్రోటీన్ తీసుకున్నానండి డిన్నర్కి, అండ్ స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.